హలో, హాయ్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా, ఇంట్రెస్టింగ్ విషయం. అయితే జనరల్గా మనం ట్రావెలింగ్ ఎందుకు చేస్తామబ్బా? కొత్త ప్లేస్కి వెళ్తాం, కొత్తగా ఏమంటారు, కొత్త విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు ప్రతి 100 కిలోమీటర్స్కి మనిషి యాస, భాష అన్నీ డిఫరెన్స్ ఉంటాయి. కల్చర్ డిఫరెంట్ ఉంటుంది. అక్కడ కట్టడాల విధానాలు అన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు మనం దేశం మొత్తం అట్లా ట్రావెల్ చేస్తే చూడండి, ఒక్కో దగ్గర ఒక్కో కల్చర్ ఉంటుంది. అట్లా మనకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది, దానికోసం ట్రావెల్ చేయాలి. కానీ అయితే ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే, లాస్ట్ ఇయర్ నేను ఒక ట్రిప్కి వెళ్ళిన, నేను ఫ్రెండ్స్ని తీసుకెళ్ళిన. అందులో ఒక ఫ్రెండ్ నాతో ఎవరైతే వచ్చిందో ఆ అమ్మాయి ట్రిప్ వెళ్ళిందని వాళ్ళు ఆడపడుచు, ఆమె పోయిందని వాళ్ళు ఆడపడుచు, అట్లా 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 తోటికోడళ్ళు ఆడపడుచులు పోటీకి ట్రావెల్ చేసి పోయి ఫోటోలు పెడుతున్నారు. అంటే ఇక ఎంత దిగజారుతుంది సమాజము, ఎంత చిరాకేస్తుంది ఇట్లాంటివి వింటే. ఇక అంత చిరాకు వస్తుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, మీరు ట్రావెల్ చేస్తే ఒక విషయం తెలుస్తుంది, ఒక కొత్త కల్చర్ మీకు తెలుస్తుంది, ఒక కొత్త ప్లేస్కి వెళ్తారు, అక్కడ జీవన విధానాలు మీకు తెలుస్తాయి, గతంలో వాళ్ళు ఎట్లా బ్రతికే వాళ్ళు అనేది ఒక విషయం మీద నాలెడ్జ్ వస్తుంది. అట్లా మనకు చరిత్ర అనేది తెలుస్తుంది. ఇప్పుడు లైక్ సపోజ్ మౌంటైన్స్, లోయలు అట్లా అవుతా ప్రకృతి అదేదో మనకి చెప్తున్నట్టు ఉంటుంది. ఏదో ఒక విషయం మనకు జీవితంలో మనము అప్లై చేసుకొని బాగుపడడానికి ఒక విషయం ఏదో నేర్పుతున్నట్టు ఉంటుంది. ప్రకృతి అనేది, ప్రకృతి మాత, మదర్ నేచర్ అనేది మనకు ఒక ఏమంటారు అంత బాగా లాలిచ్చి ఏదో చెప్తుంటుంది అనమాట. అట్లా పోయి ఎంజాయ్ చేసి అట్లా అవన్నీ తెలుసుకొని నాలెడ్జ్ పెంచుకొని ఎంజాయ్ చేసి హ్యాపీగా గడపడానికి మనం పోవాలి. రోజువారీ లైఫ్ నుంచి రిఫ్రెష్మెంట్ కోసం, కొత్త ఎనర్జీ కోసం మనం ట్రావెల్ చేయాలి. కానీ ఎవరినో ఉడికించడానికి ట్రావెల్ చేయటం అనేది ఇక ఇక ఏమనాలా, పేరు వాళ్ళని ఏమనాలో కూడా నాకు అర్థమవుతలేదు. సో ఎవరైనా ట్రావెల్ చేస్తే ఒక కొత్త విషయం తెలుసుకోవడానికి, రిఫ్రెష్మెంట్ కోసం మాత్రమే ట్రావెల్ చేయండి. పక్కన ఉడికించడం కోసం అన్నీ డబ్బులు, టైం, ఎఫర్ట్ పెట్టి టైం వేస్ట్ చేసుకోమాకండి. నేనైతే అందుకే చేస్తాను ట్రావెల్. అయితే నాకు ఏదో ప్రకృతి ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది, మైండ్ కామ్ అయిపోతుంది. వచ్చిన తర్వాత ఒక కొత్త ఎనర్జీ నాకు బాడీ లోపల వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ మెమరీస్ తలుచుకుంటూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడ మనం వాళ్ళ ఎవరితోటైతే పోతాం అక్కడ పోయినాక డిఫరెంట్గా మారిపోతాం. మన ఇన్నర్ చైల్డ్ అనేది బయటకు వచ్చేస్తారు, చిన్నపిల్లలు వచ్చేస్తారు మన అందరికీ. ఆ ఫన్ను అది అసలు ఎంత డిఫరెన్స్ ఉంటే, కొంచెం సఫర్ కూడా అవుతాం అట్ ఏ టైం, ఫిర్ బీ మస్తు మజా ఉంటుంది. దానికోసం ట్రావెల్ చేయండి, కానీ పక్కన వాళ్ళని ఉడికించడానికి మాత్రం ట్రావెల్ చేయకండి. ఉడికించాలంటే ఇక దానికి వేరే పద్ధతులు కూడా ఉన్నాయి. ట్రావెలింగ్ అదొకటి వన్ ఆఫ్ దానిలాగా యూజ్ చేసుకుంటారు అనమాట. సో అది మ్యాటర్. సో ట్రావెల్ చేస్తే ఫుల్ ప్లెజర్, ప్రకృతితో మమేకమై తెలుసుకోండి. ఏదన్నా కొత్త విషయం తెలుసుకోండి, ఎంజాయ్ చేయండి, రిఫ్రెష్ అవ్వండి. పక్కన ఉడికించడానికి అస్సలు అడుగు బయట వేయకండి. ఓకే.